ఎందుకంటే ఇందులో మనకు హ్యాపీ లైఫ్ అనేది మనం తీసుకోగలుగుతాము. మన డ్రీమ్స్ అన్నీ కూడా ఏవైతే ఫుల్ఫిల్ అవ్వట్లేదో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అనేది ఈ ప్లాట్ఫామ్లో అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మీ యొక్క హస్బెండ్స్కి సపోర్ట్ చేయండి అండ్ బిజినెస్ని కూడా షేర్ చేసుకోండి. లేడీస్ అందరూ కూడా మీరు లేడీస్గా ఫాలో అవ్వండి. బిజినెస్ స్ట్రాంగ్గా అవుతుంది. మీటింగ్స్కి ప్రమోషన్ చేయండి. మనకు చాలా మీటింగ్స్ అవుతుంటాయి. ఆ మీటింగ్స్ కూడా ప్రమోషన్ చేయండి. మేమిద్దరం అయితే అలానే చేస్తాం అనమాట. నేనైతే అందరు లేడీస్కి నేనే ఫాలో అవుతాను. మీటింగ్స్, ప్రమోషన్స్, బ్యూటీకి సంబంధించిన బ్యూటీకి సంబంధించిన మీటింగ్స్ ఇవన్నిటికి నేను ప్రమోషన్ చేస్తుంటాను. సప్లిమెంట్స్ గురించి నేను చూసుకుంటుంటాను మా టీంలో. అండ్ సార్ వచ్చి మోటివేషన్ పార్ట్ ఇంకా ప్లాన్స్ అవన్నీ కూడా సార్ చూసుకుంటారు. సో ఇలా బిజినెస్ని కూడా డివైడ్ చేసుకుంటే హ్యాపీగా ఫాస్ట్గా మనమందరం సక్సెస్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ అండి. మీరు అందరూ కూడా బిజినెస్ బిల్డ్ చేయండి. మీ అప్లైన్స్ ఎవరైతే ఈ బిజినెస్లో ఇంట్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి నమ్మండి. వినింగ్ టీమ్ సిస్టమ్కి ఫాలో అవ్వండి. మీ టీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. నెక్స్ట్ మంత్ గట్టిగా ఒక రోజు మొత్తం ఈజీగా కంప్లీట్ చేయాలి. సార్ ఇంతకుముందు చెప్పారు చల్లగా ఉంది. అఫ్ కోర్స్ చలికాలం అనుకోండి, కానీ విన్నింగ్ టీమ్ వెస్టేజ్ ఎక్కడ ఉంటే అక్కడ చల్లగా ఉండదు. ఎక్సైట్మెంట్ సరిపోదు. ఇంతమంది డిఈసిడి ఒకే ప్లాట్ఫామ్ లో ఒకే చెత్త కింద ఉన్నప్పుడు ఇది చాలా అన్యాయం. దాస్ సార్ ఒక్కరు చప్పుడైనా పడుతుంది ఇక్కడ. అందుకే దాస్ సార్ 15 లక్షల చెక్ తీసుకుంటున్నారు. ఎక్సైట్మెంట్ లేకపోతే ఈ బిజినెస్ లో ఒక్క అడుగు తీసి ముందరికి వెయ్యలేము. ఎస్ నన్ను నేను పరిచయం చేసుకుంటానండి. అంటే నేనంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు ఉండొచ్చు. నా పేరు వచ్చేసి పవన్ రాజ్. నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాం. అంటే బేసికల్గా ఫోటోగ్రఫీ ప్లాట్ఫామ్ నుంచి ఈ యొక్క ప్లాట్ఫామ్కి ఒక 4 years బ్యాక్ రావడం జరిగింది. అండ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అప్లయన్స్, మా గురువులు, మా పాలిట దేవుళ్ళు వీళ్ళందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. వీరు అవకాశం ఇచ్చి ఉండకపోతే నేను ఇక్కడ నిలబడి మాట్లాడి ఉండేవాని కాదు. మొట్టమొదటిగా ఈ యొక్క హైయెస్ట్ పిన్ నేను రిసీవ్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. అండ్ ఈ లెవెల్కి రీచ్ అవ్వడానికి చాలా మందికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా ఒక మనిషి జన్మ ఇచ్చినందుకు భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులకి, పిల్లనిచ్చినటువంటి మా అత్తమామలకి నిజంగా వాళ్ళ పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే మేము ఇట్లా మీటింగ్స్ వచ్చినప్పుడు మా పిల్లల్ని చూసుకునేది మా అత్తమామ, మా అమ్మనే. కనుక నిజంగా వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈరోజు మేము ఇంకొక 2 సంవత్సరాల తర్వాత అయ్యేటోళ్ళం డియూసిడి. కనుక వాళ్ళ యొక్క రోల్ కూడా చాలా ఉంది. అండ్ మా మిస్సెస్ ఎప్పుడు చెప్తుంటుంది, నా గురించి ఎప్పుడు ఎందుకు చెప్పవు. కంప్లైంట్ ఉంటుందా చాలామందికి, నా గురించి ఏం చెప్పవు ఎందుకు అంటే, మనం ఇద్దరం కలిసి పనిచేస్తున్నప్పుడు నీ డబ్బా నేను, నా డబ్బా నువ్వు కొట్టుకుంటే బాగుంటుందా? మన గురించి ఎదుటి వాళ్ళు కొట్టారా డబ్బా? చేశారు జస్ట్ ఫర్ ఫన్. అంటే చెప్పడానికి ఏం లేదండి. నా మటుకు నాకు ఏంటంటే పని చేసుకుంటూ వెళ్తే రిజల్ట్ ఆటోమేటిక్ వస్తుంది అని చెప్పి నేను నమ్మేటువంటి వ్యక్తిని. అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా ఫాదర్ వచ్చేసి నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవారు. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్మెంట్ అయినారు. అయిన డ్రీమ్ ఏముండే అంటే నన్ను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐగా చూడాలి. దాని తర్వాత నెక్స్ట్ ప్రమోషన్లలో రిటైర్మెంట్ లైఫ్ వరకు వచ్చే వరకు ఒక ఎస్పీ లెవెల్లో చూడాలి అన్నట్టు ఉండే అతని డ్రీమ్ ఉండే. కానీ నాకు వెస్టేజ్ బిఫోరే డిగ్రీ కంప్లీట్ చేసే వయసులోనే జాబ్ అంటే ఇష్టం లేదు, ఎవరి చేతి కింద పని చేయాలి అన్నటువంటి ఆలోచనలు అప్పటి నుంచే నాకు లేవు. కనుక నేను జాబ్ చెయ్యను అని చెప్పి మా ఫాదర్ దగ్గర నేను బ్రతిమలాడినాను. ఎందుకంటే మా ఫాదర్ అంటే మా ఇంట్లో మా ఫ్యామిలీలో అందరికీ భయం. అలా ముందర కళ్ళ కథ చూసి పెట్టి మాట్లాడలేను. కనుక రిక్వెస్ట్ చేస్తే నీ ఇష్టం పోరా అని చెప్పి అన్నాడు ఆయన. నీ ఇష్టం ఉన్నది నువ్వు చెయ్యి, కానీ ఏ రోజైనా సరే తలెత్తుకునే విధంగా ఉండాలి అని చెప్పి చెప్పడంతో సరే అని చెప్పి నాకు ఇష్టమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ని నేను సెర్చ్ చేసుకున్నాను. అది ఫోటోగ్రఫీ ఒక 2 years కోర్స్ అనేది చేయడం జరిగింది. చాలా ఫిలిమ్స్లలో కూడా మేము వర్క్ చేసినాం. మోడలింగ్ ఫీల్డ్లో చాలామంది పోర్ట్ఫోలియోస్ తీసినాం.
దాని తర్వాత పెద్ద పెద్ద గ్రాండ్ వెడ్డింగ్స్ చేసినాం. అంటే లక్షల మీద ఉంటుంది అనమాట దాని వెడ్డింగ్స్ యొక్క ఎక్స్పెండిచర్ అంతా కూడా. చేసిన తర్వాత ఒక 18 సంవత్సరాలు అయితే పని చేసినాను. చాలా బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయి, కారు ఉంది, ఇల్లు ఉంది. కాకపోతే సెక్యూరిటీ అనేది లేదు అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే నేను లైవ్గా ఉండి కెమెరా పట్టుకొని ఫోటోలు తీస్తుంటే ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ నాకేదైనా జరిగింది అని అంటే, అసలు ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నాతో కలిసి ఫోటోగ్రఫీ చేసే వాళ్ళు కొందరు మిత్రులు ఉన్నారు. కొందరు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది, కొందరు ఇతర రీజన్స్ మీద చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అంటే అప్పుడు అర్థమైంది, అంటే పని చేసేటువంటి వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం చాలా స్ట్రగుల్ అవుతుంది, చాలా అవస్థలు పడతారు అని చెప్పని. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నిజంగా ఈరోజు చాలా కష్టపడుతున్నారు. నాకు అనిపించింది, అంటే నేను లైఫ్లో ఉంటేనే డబ్బులు వస్తున్నాయి, నాకు ఏదైనా జరిగిందంటే జీరో అయిపోతుంది అని చెప్పి నాకు అర్థమైంది. అంటే సెక్యూరిటీ పాయింట్ ఒకటి నాకు బుర్రకి ఎక్కింది ప్లాన్ విన్నప్పుడు. రైట్, నెక్స్ట్ ఏంటంటే చేయాల్సిన పని అయితే చాలా సింపుల్గా ఉందని అర్థమైంది. పెట్టుబడి లేకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ అవకాశం అనేది మనం తీసుకోవడం, ఇతరులకి ఇవ్వడం. ఈ యొక్క ప్రయాణంలో కొన్ని రిజెక్షన్స్ వస్తాయి. ఎస్ అనే వాళ్ళు ఉంటారు, నో అనే వాళ్ళు ఉంటారు. దీన్ని తట్టుకునేటువంటి శక్తి మనకు కావాలి. ఎందుకంటే చాలామందికి రిజెక్షన్స్ తట్టుకునే శక్తి ఉండదు. మనం చెప్పింది ఎదుటి వ్యక్తి నో అన్నప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. కనుక ఈ జర్నీలో మనం ఇవన్నీ సర్వసాధారణం. మరి దీన్ని తట్టుకునే శక్తి రావాలి అని అంటే మన మైండ్ సెట్ని కూడా మనం మార్చుకోవాలి, మన యాటిట్యూడ్ మార్చుకోవాలి అని చెప్పని నాకు అర్థమైంది. స్టార్టింగ్ దశలో నేను వెళ్ళి ఎవరికైనా ప్లాన్ చెప్పినప్పుడు ఎస్ అంటే ఓకే, నో అంటే చాలా ఘోరంగా ఉంటుండే అనమాట. ఏంది వీడు నో అంటున్నాడు, ఏంది ఇంత సింపుల్ బిజినెస్ని అని చెప్పి చాలా కోపం వచ్చేది. దాని తర్వాత కొన్ని మనకు విన్నింగ్ టీమ్ యాప్లో కొన్ని స్పీచెస్ విన్న తర్వాత, అప్లయన్స్ తోటి కొన్ని కౌన్సిలింగ్స్ అనేది తీసుకున్న తర్వాత మనం ఈ బిజినెస్లో ఎట్లా నడుచుకోవాలి, మన కోపాన్ని మనం ఎట్లా దిగమెగుకోవాలి, ఇటువంటి ఎన్నో విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా ముందు కూడా నేర్చుకుంటాను. అండ్ ఈ డిజిసిడి అనే ఒక హయ్యెస్ట్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఇక నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది, నేను నేర్చుకోవాల్సింది ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు. అరే మా అప్లైన్ ఆయన ఏం చేస్తే అదే చెయ్యాలి అని చాలామంది ఉంటారు. మరి వాళ్ళందరికీ మేము ఆదర్శవంతంగా నిలబడాలంటే ఫస్ట్ మేము కరెక్ట్ వేలా వెళ్ళాలి. కనుక మా దగ్గర నుంచి తెలిసి తెలియక ఏదైనా పొరపాటు ఇప్పటివరకు జరిగి ఉంటే మేము శిరస్సు వంచి నమస్కరించి సారీ చెప్తున్నాం. అలాంటిది ఏమైనా జరిగి ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టీంని ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలంటే మన ఒక్కరితోటి కాదండి. వేసాను ఒక్కరితోటి అవుతుందా? ఈ యొక్క మీటింగ్ ఇది ఒక్కరితోటి అయిందా, అందరితో అయిందా? పండుకున్నారా? మధ్యాహ్నం సండే నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందంటే ఇప్పుడే వెళ్ళిపోతామేమో. రైట్, బిజినెస్ అయితే సింపుల్ ఉందని అర్థమైంది. కానీ ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పగానే ఆ వ్యక్తి జాయిన్ కావడంతో మన పని కంప్లీట్ అయితే కాదు. ఎస్ ఆర్ నో? మీరు ఎస్ అంటేనే మాట్లాడతా, నో అంటే పక్కగా వెళ్ళిపోతా. ఎస్, అప్పటి నుంచే కథ అసలు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని మనము ఇక్కడ నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అన్నటువంటి పాయింట్ చెప్పి మనం బిజినెస్లోకి ఇన్వైట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? మరి అటువంటిది అతని డ్రీమ్స్ని చేరుకునే దానికి మన వంతు మనం ఏం చేయాలి అది తెలుసుకోవాలి. అతని డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి పూర్తిగా మనం సహకరించాలి, ఆయనకు నాలెడ్జ్ ఇప్పించాలి, అసలు విన్నింగ్ టీమ్ అంటే ఏంటి అనేది నేర్పించాలి. మనమందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనం విన్నింగ్ టీంలో ఉన్నాం. బయట చాలామంది వెస్టేజ్లో ఉన్న వాళ్ళు విన్నింగ్ టీంలో మేము ఎందుకు లేవా అని చెప్పని బాధపడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలామంది మీరు ఏ టీం సార్ అని చెప్పంటే విన్నింగ్ టీం అంటే చాలా అదృష్టవంతులు అంటున్నారు. నాకైతే అందరూ మీకు అందరూ నాకు తెలియదు. ఎంతమందికి మీరు అదృష్టవంతులు విన్నింగ్ టీంలో ఉన్నారు అని చెప్పి అంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. సూపర్, నిజంగా నా దగ్గర కూడా అట్లానే అన్నారు. ఎందుకప్పా అనుకున్నా నేను స్టార్టింగ్ దశలో, ఎందుకు విన్నింగ్ టీంలో ఉంటే ఎందుకు అంత అదృష్టం అనుకున్నా. నాకు విన్నింగ్ టీం అంటే ఏంటిదో తెలియనప్పుడు. కానీ రాను 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 అర్థమైంది.
ఒక మనిషి ఎట్లా బ్రతకాలి, ఎట్లా నడవడిగా ఉండాలి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి. పుట్టి డబ్బులు సంపాదించడమే కాదు, వెస్టీజ్ అనేది సంస్కారం నేర్పిస్తుంది అనేది అర్థమైంది. కనుక అందుగురించే చాలామంది విన్నింగ్ టీంలో ఉండాలని అనుకుంటారు. కానీ కొత్త వాళ్ళకి ఏంటంటే విన్నింగ్ టీం అని చెప్తుంటే విన్నింగ్ టీం డబ్బులు ఇవ్వదు కదా, వెస్టేజ్ కదా డబ్బులు ఇస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. వెస్టేజ్ డబ్బులు ఇస్తుండొచ్చు, కానీ ఎట్లా తీసుకోవాలని చెప్పి నేర్పించేదే విన్నింగ్ టీం. కనుక కొడితే గట్టి కొట్టాల. నాకు తెలిసి ఇంతకుముందు ఎవరో లీడర్స్ కూడా అన్నారు ఎలక్షన్ మూడ్లకి బయటికి రాలేదేమో అని చెప్పని. ఎవరో అన్నారు లీడర్స్ స్టేజ్ పై నుంచి. నాకు నిజం అనిపిస్తుంది, ఇంకా కొందరు దిగ్భ్రాంతిలో ఉండవలసిన వాళ్ళు అట్లా ఉండొచ్చు, బాధలో ఉండే వాళ్ళు బాధలో అర్రే ఎట్లా ఓడిపోయాడబ్బా కేసీఆర్, ఇంత గట్టిగా మాట్లాడతాడు. ఎస్ సార్ అబ్బా ఏడికించే వచ్చిండు రేవంత్ రెడ్డి సార్ ఇంతట్లో అయిపోయాడు అబ్బా సీఎం, అవునా కదా. ఇంకా ఆలోచనలు తిరుగుతుండొచ్చు. ఎవరు సీఎం అయినా ఎవరు పిఎం అయినా కనుక మీ ఇంటికి రాజు మీరే. మీ డెసిషన్ వల్ల మీ ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితి, మీ లైఫ్ స్టైల్ అనేది మారుతా తప్ప ఏ సీఎం వచ్చినా ఏ పిఎం వచ్చినా పెద్దగా మనకు ఒరిగేది లేదు. కనుక మీ ఇంటి పరిస్థితులు మారాలి, మీ లైఫ్ స్టైల్ మారాలి అని అంటే కనుక ఖచ్చితంగా అది ఎవరి చేతిలో ఉంటాయి? ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరి చేతిలో? మా చేతిలో ఉంటుందని చెప్పండి. ఎందుకంటే మీరు తీసుకునే ఈ డెసిషన్తో మీ లైఫ్ స్టైల్ మారుతుంది. ఎస్ అన్నా? ఎస్. మరి ఆపర్చునిటీ బాగుంది, సక్సెస్ బాగుంది. ఇంతమంది వచ్చి స్టేజ్ మీద గొంతు దించుకొని అరుస్తున్నారు, నాకు సక్సెస్ వచ్చింది, నాకు సక్సెస్ వచ్చింది, నాకు 5 లక్షలు వచ్చింది, నాకు 10 లక్షలు వచ్చిందని. ఎందుకు ఏం అవసరం ఉందండి? మీ లైఫ్ స్టైల్ని మార్చాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండే వాళ్ళకి ఏమో చెప్పండి. అంటే ఇది విన్న తర్వాత అరే ఒక సాధారణమైనటువంటి ఫోటోగ్రాఫరు ఎన్ని కష్టాలు పడి ఈ ఇన్కమ్కి రీచ్ అయిందంటే నేను ఎందుకు రీచ్ కావద్దు అని మీరు మోటివేట్ అవుతారని. ఎస్ అర్ నో? మీరు ఎందుకంటే ఎస్ అన్నా నో అన్నా ఎంతోమంది ఎస్ అన్నారు నో అన్నారు ఇప్పుడు అశోక్ సార్కి, అయినా కానీ కూడా ఆయన ఆపలేదు ప్రయాణం. చూస్తే 10 లక్షలు ఇన్కమ్. అట్లాగే మేము కూడా ఎవరు ఎస్ అన్నా నో అన్నా కానీ మా ప్రయాణం మేము ఆపలేదు, ఈ లెవెల్కి రీచ్ అయినాం. అట్లనే మీరు కూడా ఎవరు ఎస్ అనని నో అనని మీ ప్రయాణం ఆపద్దు. మీటింగ్స్కి రావడం కంటిన్యూటీగా ఉండాలి. ప్రిఫరెన్స్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనేది చాలా మందికి అర్థమవుతలేదండి. నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏడుపు కూడా వస్తుంది. ఎందుకంటే ప్రయారిటీ ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు మనకు బాలికసారి వచ్చి కొన్ని సిటీలలో చెప్పిండు కూడా, మా పిల్లికి జ్వరం వచ్చింది, మా కుక్కకు తుమ్ము వచ్చింది అని చెప్పిన రీజన్స్ మీద మీటింగ్లు ఎగ్గొడుతుంటారని చెప్పని. మరి అటువంటి వ్యక్తులకు వస్తాయి అంటే 10 లక్షలు వస్తాయా? రావు. సాకులు చెప్పేటప్పుడు సాకులు చెప్తూనే ఉంటారు. పని చేసే వ్యక్తికి ఏంటంటే పని దొరుకుతుందంట, సాకులు చెప్పేటోళ్ళకి సాకులు దొరుకుతూనే ఉంటాయంట. కనుక మనం సాకులు చెప్పేటువంటి వ్యక్తులను అట పక్కన పెట్టి మీతో కలిసి ప్రయాణం చేస్తా, మీతో కలిసి పని చేస్తా అన్నటువంటి వ్యక్తులతోటి మీరు వర్క్ చేయండి. 1 to 2 years కమిట్మెంట్ తోటి వెస్టేజ్ అనేది మీ యొక్క గుండెలాగా భావించి పనిచేయండి. వెస్టేజ్ అనేది మనం వెస్టేజ్లో ఉండడం కాదు, వెస్టేజ్ అనేది మన రక్తంలో RNA DNA లాగా ఉన్నప్పుడైతే అప్పుడు సక్సెస్ వస్తుంది. చాలామంది నేను వెస్టేజ్లో కాదు, వెస్టేజ్ మన లోపల ఉండాలి. చాలామంది వచ్చినారు, జాయిన్ అయినాం, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, నాకు ఏడ పైసలు వస్తున్నాయి, నాకు వస్తలేవు. మరి వాళ్ళు చేస్తున్న అటువంటి పని ఏంటిది అని అంటే ఏ మీటింగ్కి రారు, మీటింగ్లకు రావాలి. మీటింగ్ వస్తే ఇక్కడ ఏదో పాములు తేళ్ళు జనులు కలుస్తాయేమో అన్నంత భయపడుతుంటారు. ఇక్కడ మీకు ఏమైనా కలిసినాయా పాములు తేళ్ళు ఏమైనా? ఇక్కడికి వస్తే ఎంత మోటివేషన్ దొరుకుతుందండి. నాకు తెలిసి సచిన శవం కూడా లేచి డ్యాన్స్ చేస్తుంది, ఆ రేంజ్లో ఉంటుంది. చేశారు. మరి అటువంటిది మీటింగ్కి వస్తేనే మీకు సక్సెస్ ఉంటుంది అని అంటే రానీకి ఏం బాధ? మాకైతే అట్లానే అనిపించలేదు. ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఫ్యూచర్ కనిపించింది ఇక్కడ మీటింగ్లలో. నెక్స్ట్ టైం నుంచి మా అప్లైన్ కంటే ముందే ఫోన్ చేసి సార్ నేను రెడీ, నేను ఇక్కడ రెడీ అని చెప్పి చెప్తుండే. ఆ విధంగా కనుక మనం చేసినట్టయితే మీటింగ్లే ఈ బిజినెస్కి ప్రాణం అండి. మీటింగ్స్ రాకుండా నేను సక్సెస్ అవుతా అన్నటువంటి మాట ఎవరైనా చెప్తే కనుక దయచేసి నమ్మద్దు. చాలామంది మేధావులు ఉంటారు,
నేను మీటింగ్కి రాను, నాకు అంతా తెలుసు, నేను సక్సెస్ అయి చూపిస్తా అని చెప్పని. అయితే రా అస్సలు విన్నింగ్ టీమ్ సూచించినటువంటి డైరెక్షన్స్ మీద మనం వర్క్ చేసినట్టయితే, మీటింగ్లో వచ్చినట్టయితే అప్లైన్ చేతి పట్టుకొని, చాలామంది ఏంటంటే మాట వలస కంటారు, అప్లైన్ చెయ్యి, సంవత్సరం పట్టుకోవాలి, 2 సంవత్సరం పట్టుకోవాలి అని చెప్పండి. సంవత్సరం 2 సంవత్సరాలు మీకు సక్సెస్ వచ్చినంత వరకు పట్టుకోవాలని చెప్పని అట్లా బయటికి అంటారు. కానీ నేనంట జీవితాంతం సక్సెస్ వచ్చిన తర్వాత కూడా జీవితాంతం అప్లైన్ చేయి పట్టుకొనే ఉండాలి. మీ ఇన్కమ్ ఇప్పుడు నా ఇన్కమ్ వచ్చి 3,52,000 ఉంది. 3,52,000 నాకు చాలు అనుకుంటే వదిలేయండి. లేదు నా ఇన్కమ్ 10 లక్షలు పోవాలి, 20 లక్షలు పోవాలి, 50 లక్షలు పోవాలి, ₹1,00,00,000 కావాలి, అంతకంటే ఎక్కువ కావాలంటే అప్లై చేతు పట్టుకోవాలి, వదిలిపెట్టాలా? చేతి పట్టుకోవాలి, ముందరికి ప్రయాణం చేయాలి. మిమ్మల్ని ఈ ప్రపంచంలో గెలిపించాలి అనుకునే వ్యక్తి ఒకరే ఒకరు. ఎవరు వాళ్ళు? ఎవరు? కొంతమంది చెప్తున్నారు, ఇక్కడి నుంచే చెప్తున్నారు. ये हैदराबाद है या सिकंदराबाद है? हैदराबाद से ज्यादा आवाज सुने हैदरा मेरे को, सिकंदराबाद तरफ सो गए। देखेंगे एक बार हैदराबाद को जोश सुनेंगे एक बार। चलो हैदराबाद, आर यू एक्साइटेड? चलो सिकंदराबाद सुनेंगे। अरे डबल होगा भाई, क्या ये तमाशा? एक बार इधर से आवाज सुनेंगे। आर यू एक्साइटेड? बैलेंस हो गए। थोड़ा बहुत हिंदी में भी बात करो बोले तो बात करता हूँ, कोशिश करता हूँ। हिंदी भाई लोग भी है। यस, ये बिजनेस जो भी है सपने के लिए करते हैं। सपने बोले तो क्या है? सपना भाभी, सपना दीदी नहीं, सपने बोले तो ड्रीम्स। ये बात मैं कमरुद्दीन साहब से सीखा। मैं एक स्टेज पे ये बात बोले, मेरे को वो डायलॉग पसंद आया। यस, మా మేడం అందిస్తున్నారు చూడండి హిందీలో. వాళ్ళ మదర్ టంగ్ హిందీ కాబట్టి ఆమె హిందీలో నాకు అందిస్తుంది. सपने बोले तो सोने के बाद आने का सपने नहीं है, 5 साल के बाद जो सपना अभी सोच रहे हैं वो 5 साल के बाद होने वाला है। जो ड्रीम होता है ना उसको सपना बोलते हैं। अपने को वर्तमान में जो सपना अपन सोचते हैं वो 5 साल या 1 साल 2 साल के बाद होने वाले इसको सपना बोलते हैं। ये मेरा ये जो बोली सो है, मैं बोली सो नहीं है, बादल सर बोले सो है। सो आप जितने भी लोग हैं इस सपने को सोचो अभी, और आपका ड्रीम्स जो भी होता है ना 1-2 साल के बाद यहाँ से इस प्लेटफॉर्म से आप रीच होने वाले हैं जल्दी से जल्दी। सो ड्रीम करिए, बिजनेस को शुरुआत करिए और आपके सारे ड्रीम्स को फुलफिल करिए अपने वेस्टेज और विनिंग टीम के साथ। थैंक यू। తెలుగులో మాట్లాడమంటే అని చెప్పన్నారు, హిందీలో అంటే చూడండి ఎట్లుంది, సూపర్ ఎక్స్ప్రెస్. అలా మదర్ టంగ్ తెలుగు, మళ్ళీ హిందీ, మళ్ళీ అది కాక వాళ్ళ ప్రాపర్ ఎక్కడ తెలుసా? ఎస్పీ పారేశారు వాళ్ళ ఊరు రాజస్థాన్, జైపూర్ వాళ్ళది. అక్కడ నీళ్లు పడ్డట్టున్నాయి వాళ్ళ పూర్వీకులకు, అందు గురించి అట్లా మాట్లాడుతున్నామే. రైట్, ఇంకా చెప్పాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వస్తున్నారు నా ప్రియతమ అప్లైన్ చరణ్ సార్కి ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఒక్కసారి మనం లేచి నిలబడి వెల్కమ్ చెప్తాం సార్కి. ఒక్కసారి లేచి నిలబడి మన సార్కి మనం, ఎందుకంటే ఇలాంటి అప్లైన్స్ అందరూ పేరు ఇప్పుడు ఒక్కొక్క అప్లైన్ పేరు చెప్పి వాళ్ళ క్వాలిటీస్ చెప్తే సాయంత్రం రాత్రి తినే ఉండాల్సి వస్తుంది. కనుక నేను అందరి యొక్క క్వాలిటీస్, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ నేను చెప్పలేకపోతున్నా. లైన్ ఆఫ్ స్పాన్సర్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన భారత్ సార్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క అప్లైన్కి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన ఒక సపోర్ట్, ఒక మోటివేషన్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్. మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఎటువంటి నెట్వర్క్ అనుభవం లేదు మాకు, ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మేము లేవు. అయినా కానీ కూడా ఈరోజు ఒక 4 సంవత్సరాల లోపల డిజిసిడి హైయెస్ట్ బిల్కి రీచ్ అయినామంటే మా దగ్గర ఏమీ లేదండి. మేము చేసింది ఒక 1% వరకే, మిగిలిన 99% వాళ్ళ యొక్క డైరెక్షన్స్ అనేది మా మీద ఈ యొక్క సక్సెస్కి పని చేయడం జరిగింది. మేము ఇంతలా చెప్తున్నామనంటే అప్లైన్ని మేము ఎంత నమ్మినామో, అప్లైన్ని నమ్మి గుడ్డిగా ముందరికి వెళ్ళొచ్చు అనే దానికి మేమే నిదర్శనం.
కనుక అప్లైని నమ్మండి, అప్లైని ఫాలో అవ్వండి. అప్లైని చేతి పట్టుకొని కనుక మీరు ముందరికి వెళ్ళినట్టయితే 100% గ్యారంటీగా మీ యొక్క సక్సెస్ అనేది ఉంటుంది. దానికి మేమందరం ప్రూఫ్. అంటే ఇంతకుముందు మన అశోక్ సార్ కూడా ఉన్నారు. సేమ్ ఫోటోగ్రఫీ అభివృద్ధి నుంచి ఈ రోజు ఈ స్టేజ్ పైన ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ DGCD రికగ్నిషన్ చేసుకుంటున్నారు అంటే మాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే మా ఫోటోగ్రఫీ మిత్రులందరూ కూడా ఈ యొక్క బిజినెస్ లకు రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక సైడ్ నుంచి ప్రాబ్లం కూడా అవుతుంది. ఫోటోగ్రాఫర్ మొత్తం కనుక ఇంట్లోకి వస్తే మీకు అందరికీ పెళ్లిళ్ళలో దీంట్లో ఫోటో తీసేందుకు మనుషులు దొరకరు, మరి అది కూడా ప్రాబ్లం అవుతుంది. అయినా పర్వాలేదు, మా ఫోటోగ్రాఫర్ మిత్రులకి సాధారణంగా నేను ఆహ్వానిస్తున్నా. ఈ యొక్క ప్లాట్ఫామ్ లో మీ ఫ్యూచర్ ఉంది, సెక్యూరిటీ ఉంది. మేమైతే ఇవన్నీ అనుభవిస్తున్నాం. ఇప్పుడు మాలాగానే మీ లైఫ్ లో కూడా మీ ఫ్యామిలీస్ కూడా చాలా హ్యాపీగా సెక్యూర్డ్ గా ఉండాలి అని చెప్పని టైం అయిపోయింది. మిగిలింది మార్చిలో FRS